హలో ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు ఏకమైస్ అకాడమీ. ఈరోజు మనం ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ అయిపోయింది కదా, దానికి సంబంధించిన పేపర్ ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, మనం నెక్స్ట్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు ఎలాంటి ట్రిప్స్ని కానీ ట్రెండ్స్ని కానీ అబ్జర్వ్ చేయాలి. అలానే మనం ఇప్పుడు ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో కట్ ఆఫ్ అనేది కూడా కొంతమంది స్టూడెంట్స్ అడుగుతున్నారు. సో కట్ ఆఫ్ చెప్పాలి అన్నప్పుడు కొన్ని ఫ్యాక్టర్స్ని మనం కన్సిడర్ చేయాలి. సో వాటన్నిటిని మనం డిస్కస్ చేద్దాం. సో దానన్నిటికంటే ముందు మనం ఈరోజు ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ పాయింట్ ఆఫ్ లో చూస్తే ఎస్ఎన్టీ అండ్ ఎన్వైర్న్మెంట్ రిలేటెడ్ సిరీస్ ఆఫ్ వీడియోస్ మనం రిలీజ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు ఎక్స్క్లూజివ్గా ఎస్ఎన్టీ అండ్ ఎన్వైర్న్మెంట్ కోర్స్ కూడా మనం కండక్ట్ చేసాం. దానికి మీకు 75 క్వశ్చన్స్లో చాలా వరకు చూస్తే ఆల్మోస్ట్ 70 to 80% ఆఫ్ ద క్వశ్చన్స్ మనం క్లాస్ రూమ్స్లో కానీ లేకపోతే యూట్యూబ్లో డిఫరెంట్ వీడియోస్ చేసినప్పుడు కానీ కవర్ అయిన టాపిక్స్. సో మెయిన్గా ఓవరాల్ అనాలిసిస్ చూస్తే పేపర్ అనేది ఈజీ టు మోడరేట్ జోన్లోనే ఉంది, రైట్. సో ఏ పేపర్ అంటే పేపర్ 1 రిలేటివ్గా ఈజీగా ఉంది అంటున్నారు పేపర్ 2తో పోలిస్తే. పేపర్ 2 అనేది కొంచెం ఎకానమీ అండ్ ఎస్ఎన్టీ అయ్యేసరికి కొంచెం డిఫికల్టీనెస్ అనేది ఆస్పిరెంట్స్లో కనిపించింది. సో పాలిటీ అండ్ హిస్టరీ అనేది చాలా ఈజీగా ఉన్నాయి అనేది ఆస్పిరెంట్స్ యొక్క చాయిస్ అండ్ వ్యూ. ఇప్పుడు సో ఫస్ట్ ఇక్కడ మనం ఎస్ఎన్టీ పాయింట్ ఆఫ్ లో చూస్తే కనుక కొన్ని క్వశ్చన్స్ మనం డిస్కస్ చేసినవి ఏంటి అని కొన్ని ఎగ్జాంపుల్స్కి చెప్తాను నేను. సో ఫస్ట్ 76th క్వశ్చన్, బ్లాక్ కార్బన్ అనేది దాని గురించి మెన్షన్ ఉంది. సో మనం మీథేన్ గురించి డిస్కస్ చేసినప్పుడు కానీ షార్ట్ లివ్డ్ పొల్యూటెంట్స్ పాయింట్ ఆఫ్ లో కానీ నేను బ్లాక్ కార్బన్ గురించి రిఫరెన్స్ ఇచ్చాను. సో దాని గురించి ఒక క్వశ్చన్ అడిగారు. నెక్స్ట్ బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైల్. సో మిసైల్ సిస్టమ్స్ ఆఫ్ ఇండియా గురించి డిస్కస్ చేసినప్పుడు బ్రహ్మోస్ చెప్పాము, క్రూయిజ్ మిసైల్లో ఉన్న టైప్స్ చెప్పాను, అది డిస్కస్ చేసాము. చికెన్ గున్యా అనేది డెంగ్యూ, సో ఈ మస్కిటో బార్న్ డిజీజ్ ఏంటి అనేది ఒకసారి చూసాం మనం. దాని తర్వాత ఆర్గనైజేషన్ ఫర్ జెనెటికలీ మోడిఫైడ్ ఆర్గానిజమ్స్ ఏంటి అని, దీనికి సంబంధించి మొన్న ఈ టాపిక్స్ చూసుకోండి అని చెప్పినప్పుడు కూడా జెనెటిక్ ఇంజనీరింగ్ అప్రైజల్ కమిటీ యొక్క నామినేషన్ రూల్స్ అనేవి చేంజ్ అయ్యాయి రీసెంట్ టైమ్స్లో, దాని గురించి చూసుకోండి అని చెప్పాను. దెన్ జియోసింక్రోనస్ లాంచ్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో 3 స్టేజెస్ గురించి క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చింది. దెన్ నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్లో మనకి ఎన్ని మిషన్స్ యాడ్ అయ్యి ఉన్నాయి అనేది కోర్ మిషన్స్ గురించి ఒక క్వశ్చన్ వచ్చింది, అది మనం డిస్కస్ చేసాం. దెన్ నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ యొక్క రోల్ ఏంటి, నేషనల్ యాక్షన్ ప్లాన్ ఆన్ క్లైమేట్ చేంజ్ అనేది మెయిన్గా దేనికోసం తీసుకొచ్చారు అనేది కూడా క్లియర్ క్వశ్చన్ ఉంది. పెట్రా అండ్ వానాక్రై సైబర్ రిలేటెడ్ మనం డిస్కస్ చేసినప్పుడు పెట్రా అండ్ వానాక్రై గురించి డిస్కస్ చేసాం. ద సేమ్ టైం మనం రీసెంట్ టైమ్స్లో బయో రెమిడియేషన్ టెక్నిక్స్ మీద కూడా ఇన్సిటూ ఏంటి, ఎక్సిటూ ఏంటి, వేరియస్ మెథడ్స్ ఏంటి అనేది కూడా డిస్కస్ చేసాం. తర్వాత పారిస్ అగ్రిమెంట్ గురించి డిస్కస్ చేసాం. సోలార్ అండ్ విండ్ కెపాసిటీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏ స్టేట్ ఏ ర్యాంక్స్ పొజిషన్లో ఉంది, ఎనర్జీ కెపాసిటీస్ ఎంత అనేది మనం డిస్కస్ చేసాం. ఓజోన్ హోల్ ఆర్ ఓజోన్ డిప్లీషన్ గురించి ఒక డీటెయిల్ వీడియో చేశాను. నెక్స్ట్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేది ఫస్ట్ ఎవరు పాపులరైజ్ చేశారు, బ్రంట్లాండ్ కమిషన్ రిపోర్ట్ 1987 డిస్కస్ చేసాం. తర్వాత ఆల్టర్నేటివ్ టు కన్వెన్షనల్ పొల్యూషన్ కంట్రోల్ మెథడ్స్ ఏంటి అనేది మనం కార్బన్ క్యాప్చర్ స్టోరేజ్ కానీ ఇలాంటివి డిస్కస్ చేసాం. దెన్ విచ్ టెక్నాలజీ అనేది మన ట్రెడిషనల్ ఫార్మింగ్ టెక్నిక్స్ని ఇన్కార్పొరేట్ చేస్తుంది స్కర్స్ ఏరియాస్లో అనేది డిస్కస్ చేసాం. ట్రాన్స్ బౌండరీ మూవ్మెంట్ ఆఫ్ హజార్డస్ వేస్ట్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి గ్లోబల్ ఇష్యూ ఏంటి అనేది చూసాం. దెన్ విచ్ ఈస్ యూస్డ్ ఫర్ సాలిడ్ వేస్ట్ డిస్పోజల్ ఇన్ అర్బన్ ఏరియాస్, ఏ టైప్ ఆఫ్ టెక్నిక్ అనేది. ఇంటర్నేషనల్ ప్రోటోకాల్ దట్ డజంట్ ఫోకస్ ఆన్ రెడ్యూసింగ్ గ్రీన్ హౌస్ గ్యాస్ ఎమిషన్స్ టు మిటిగేట్ క్లైమేట్ చేంజ్. సో దీనికి ఆన్సర్ మాంట్రియల్ ప్రోటోకాల్, అది ఓజోన్ రిలేటెడ్ కాబట్టి. హౌ మెనీ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ ఆర్ దర్, వెరీ ఈజీ క్వశ్చన్. సైట్స్ కన్వెన్షన్, సో మీకు లిస్ట్ ఆఫ్ టాపిక్స్ ఇచ్చినప్పుడు ఇంటర్నేషనల్ కన్వెన్షన్స్ అండ్ అగ్రిమెంట్స్ ఆర్ ఆర్గనైజేషన్స్ న్యూస్లో ఉన్నవి ఏంటి అన్నప్పుడు సైట్స్ కన్వెన్షన్కి ఆల్టర్నేటివ్ నేమ్ ఏంటి అనేది కూడా నేను మెన్షన్ చేశాను, రైట్. సో వాషింగ్టన్ కన్వెన్షన్ అంటారు, బాండ్ కన్వెన్షన్ ఏమో మైగ్రేటరీ స్పీసెస్, సైట్స్ ఏమో ఎండేంజర్డ్ స్పీసెస్కి సంబంధించి మనం డిస్కస్ చేసాం. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ దాని యొక్క ఫంక్షన్స్ ఏంటనేది డిస్కస్ చేసాం. ఆయిల్ స్పిల్స్లో మనం ఏం యూజ్ చేస్తాము అనేది, ఏ టైప్ ఆఫ్ రెమిడియేషన్ అనేది అది డిస్కస్ చేసాం. అండ్ మినిస్ట్రీ ఆఫ్ న్యూ అండ్ రెన్యూబుల్ ఎనర్జీ పాయింట్ ఆఫ్ లో చూసాం. ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్ అనేది అసోసియేటెడ్ ప్రాజెక్ట్ కానిది ఏంటి అనేది చూసాం, రైట్. సో నెక్స్ట్ భోపాల్ గ్యాస్ డిజాస్టర్ పాయింట్ ఆఫ్ లో మనం చూసాం 1984 మిథైల్ ఐసోసైనేట్ కానీ. క్రిటికల్లీ ఎండేంజర్డ్ ఇన్ IUCN లిస్ట్, సిఆర్ అంటే ఏంటి అనేది మనం చూసాం. బయోజియో కెమికల్ సైకిల్ నాట్ ఆరిజినేటింగ్ ఫ్రమ్ ద సాయిల్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం. సర్క్యులర్ ఎకానమీ అంటే ఏంటి, ఇండస్ట్రియల్ ఎమిషన్స్ ని తగ్గించడానికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకున్న మెజర్ ఏంటి అనేది మనం డిస్కస్ చేసాం. ఎజెండా 21 రియో డిక్లరేషన్ డిస్కస్ చేసాం. అలానే డిపార్ట్మెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కింద ఉన్న ఇన్స్టిట్యూట్స్ ఏంటి అనేది కూడా లిస్ట్ ఆఫ్ టాపిక్స్ మనం ఎక్స్క్లూజివ్ క్లాసెస్కి ఎవరైతే జాయిన్ అయ్యారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది. DBT కింద ఉన్న ఆర్గనైజేషన్స్ ఏంటి, ఇన్స్టిట్యూట్స్ ఏంటి అని, శానిటేషన్ ఇంప్రూవ్ చేయడానికి ఉన్న స్కీమ్ ఏంటి అనేది. డిజిటల్ అరెస్ట్ అనే టాపిక్ కూడా మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ క్లాసెస్లో డిస్కస్ చేశాను. మళ్ళీ క్లాసెస్లో కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ పాయింట్ ఆఫ్ లో డిస్కస్ చేసినప్పుడు దాన్ని కూడా మెన్షన్ చేశాను. డిజిటల్ అరెస్ట్ అనేది మనకి ప్రైమ్ మినిస్టర్ గారు ఒక మన్ కీ బాత్ అడ్రస్లో మెన్షన్ చేశారు. డిజిటల్ అరెస్ట్ అనే ఫినామినన్ ఎక్కువ అవుతుంది మహారాష్ట్రలో. రీసెంట్ టైమ్స్లో ఇట్లా ఒక ఓల్డ్ లేడీ నుంచి ఇంత మినిమం అమౌంట్ వాళ్ళు స్క్వీజ్ చేశారు, ఫ్రాడర్స్ అనేది, సైబర్ ఫ్రాడర్స్ అనే వాళ్ళు
అది మెన్షన్ చేస్తూ మన ప్రైమ్ మినిస్టర్ డిజిటల్ అరెస్ట్ అనే కాన్సెప్ట్ని మెన్షన్ చేశారు. సో ఇలాంటివి ఎప్పుడైనా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో మనం జాగ్రత్తగా చూడాల్సినవి ఇవి. ప్రైమ్ మినిస్టర్ ఏదైనా పర్టికులర్ కమ్యూనిటీని రిఫర్ చేసినా, ఏదైనా ఆర్ట్ ఫామ్ని రిఫర్ చేసినా, ఎవరి కాంట్రిబ్యూషన్స్ని రికగ్నైజ్ చేస్తూ వాళ్ళని లాడ్ చేసినా, ఇలాంటి కాన్సెప్ట్స్ని మెన్షన్ చేసిన వాటన్నిటి గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుంటూ ఉండాలి, రైట్. సో నెక్స్ట్ లార్జెస్ట్ ప్రొడ్యూసర్ ఆఫ్ సోలార్ అండ్ విండ్ ఎనర్జీస్ పాయింట్ ఆఫ్ లో డిస్కస్ చేసాం, రైట్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎస్ఎన్టీ కానీ పాలిటీ పాయింట్ ఆఫ్ లో కానీ మనం డిస్కస్ చేసిన క్వశ్చన్స్ ఎక్కువగా రిఫ్లెక్ట్ అయ్యాయి, రైట్. సో మీరు యూట్యూబ్ వీడియోస్నే కాదు క్లాసెస్ పాయింట్ ఆఫ్ లో కూడా మీరు ఎప్పుడు కూడా బేస్ అనేది ప్రాపర్గా ఉండాలి. సో స్టాటిక్ పార్ట్ని ఫస్ట్ మీరు ఫౌండేషన్ స్ట్రాంగ్గా పెట్టుకున్న తర్వాత కరెంట్ అఫైర్స్ని రీసెంట్ టైమ్స్లో వచ్చిన ట్రెండ్స్ని ఏంటి అబ్జర్వ్ చేయాలి. సో ఇప్పుడు ఓవరాల్గా ఒక అసెస్మెంట్ చూస్తే కనుక ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్లో మనకి ఫస్ట్ పేపర్ ఈజీగా ఉంది, సెకండ్ పేపర్ ఈజీ టు మోడరేట్ ఉంది. సో ఇక్కడ ఫస్ట్ ఆన్ ద ఫేస్ ఏమనిపిస్తుంది అంటే క్వశ్చన్స్ అన్ని చాలా బేసిక్ లెవెల్లో మోడరేట్ లెవెల్లో అడిగారు కాబట్టి చాలా ఈజీ అనిపిస్తుంది. కానీ మనం ఓవర్లుక్ చేసే ఛాన్స్ కానీ దాన్ని ప్రాపర్గా హ్యాండిల్ చేయకపోవడం కానీ జరిగే స్కోప్ ఇక్కడే ఎక్కువ ఉంటుంది. సో మనం ఓవర్లుక్ చేయడం వల్ల కానీ లేకపోతే క్లారిటీ లేకుండా చదవడం వల్ల కానీ కన్ఫ్యూజ్ అయ్యి రెండు ఆప్షన్స్ మధ్యలో నెగిటివ్లో కోల్పోయే స్కోప్ కూడా ఈజీ పేపర్స్లోనే ఎక్కువ ఉంటుంది. సో ఇప్పుడు ఒకసారి కట్ ఆఫ్ విషయానికి వస్తే ఏ ఫ్యాక్టర్స్ డిటర్మైన్ చేస్తాయనే చూద్దాం. సో ఫస్ట్ థింగ్ అటెండెన్స్ అనేది ఫస్ట్ ఫ్యాక్టర్. సో అటెండెన్స్తో పాటు మనకి వేకెన్సీస్ అనేది ఈ రెండు కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి కట్ ఆఫ్ని డిటర్మైన్ చేయడంలో. సో ఏపీఎస్సీ రిలీజ్ చేసిన అటెండెన్స్ ప్రకారం మనకి 92% అటెండ్ అయ్యారని చెప్తున్నారు. సో అది హైయెస్ట్. సో అటెండెన్స్ అనేది బాగానే ఉంది. నెక్స్ట్ స్టాండర్డ్ ఆఫ్ ద పేపర్. సో మనం చూసినట్టు పేపర్ 1 అనేది కొంచెం ఈజీగా ఉన్నప్పటికీ సెకండ్ పేపర్ అంతా ఈజీగా అనిపించలేదు, రైట్. సో మెయిన్ రీజన్ ఏంటి అంటే మనకి టూ మచ్ ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కానీ మనం రిమెంబర్ చేసుకోవడం, రీకాల్ చేయడం ఎగ్జామినేషన్ స్ట్రెస్లో అంత ఈజీ కాదు. సెకండ్ అసర్షన్ బేస్డ్ క్వశ్చన్స్ అడిగారు, అది కూడా కొంచెం కాంప్లెక్సిటీని పెంచుతుంది. దాంతోపాటు కాంబినేషన్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్న క్వశ్చన్స్ కూడా బాగానే ఉన్నాయి. సో ఇవన్నీ కూడా స్టాండర్డ్ ఆఫ్ ద పేపర్ని డిటర్మైన్ చేస్తాయి. అన్సర్టనిటీ. సో ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఎగ్జామినేషన్ రేపు అన్నప్పుడు కూడా ఎగ్జామ్ జరుగుతుందా లేదనే క్లారిటీ ఆస్పిరెంట్స్ మధ్యలో లేదు. సో దాని అన్సర్టనిటీ ఉన్నప్పుడు ఎంత బాగా ప్రిపేర్ అయిన వాళ్ళైనా ఆ స్ట్రెస్లోకి వెళ్ళినప్పుడు ఎగ్జామినేషన్స్లో ఆ స్ట్రెస్ అనేది రిఫ్లెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో మనకు తెలిసిన క్వశ్చన్స్ని మనం ఓవర్లుక్ చేయడం కానీ ప్రాపర్గా చదవకపోవడం వల్ల అవి నెగిటివ్స్లో కోల్పోయే ఛాన్స్ ఉంటుంది. సో అన్సర్టనిటీలో మెయిన్గా ఆ ఎగ్జామినేషన్ హాల్లో ఉన్నప్పుడు 2.5 hours and 2.5 hours మనం ఎలా థింక్ చేసాం, మనం ఎంత ఎఫెక్టివ్గా ఆన్సర్ చేయగలిగాం అనేది కూడా మెయిన్ ఫ్యాక్టర్ కట్ ఆఫ్ డిటర్మైన్ చేయడంలో. దెన్ నెగిటివ్ మార్కింగ్. సో చాలా మందికి నెగిటివ్ మార్కింగ్లో కోల్పోయే స్కోప్ ఎక్కువ ఉంటుంది. సో కరెక్ట్ చేసిన వాటికంటే నెగిటివ్లో వాళ్ళకి లూజ్ అయ్యేది ఎక్కువ ఉంటుంది. సో నెగిటివ్ మార్కింగ్ అవాయిడ్ చేయాలి అన్నప్పుడు మనం షార్ట్గా తెలిసినవి క్యాలిక్యులేటర్ రిస్క్ తీసుకున్న వాటిని మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఓవరాల్గా చూస్తే ఈ 5 ఫ్యాక్టర్స్ అనేవి మనకి కట్ ఆఫ్ డిటర్మైన్ చేస్తాయి. సో ఈ మెయిన్ థింగ్ ఏంటి అంటే సో మనకి చాలా మంది ఆస్పిరెంట్స్ చెప్పిన డేటా ప్రకారం పేపర్ వాళ్ళు ఎలా రాశారు, ఎన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేశారు, వాళ్ళకి ఎంత స్కోర్ వస్తుంది ఇనిషియల్కి, వీటన్నిటిని బట్టి మనం చూస్తే కనుక ఓవరాల్గా పేపర్ 1 అండ్ పేపర్ 2తో కలిపి 165 అరౌండ్ ఒక 5-10 మార్క్స్ మాక్సిమం డిఫరెన్స్తో మనకి కట్ ఆఫ్ అనేది ఉంటుంది. సో 165+ వస్తే కనుక అవుట్ ఆఫ్ 300 ఎవరైనా కూడా వాళ్ళు సేఫ్ జోన్లో ఉన్నట్టే. సో ఓవర్గా అంటే కొంతమంది ఎగ్జాగరేట్ చేసి 200+ అని చెప్పే వాళ్ళు కూడా ఉన్నారు. బట్ ఆన్ ద ఫేస్ ఏంటి అంటే ఎగ్జామినేషన్ రాసి ఇమీడియట్గా బయటకు రాగానే మనకి ఈజీగా ఉంది, మనం పెట్టినవన్నీ మనం కరెక్టే అనుకుంటాం. బట్ ఎప్పుడైతే మనం కీ చెక్ చేసుకుంటాం అప్పుడు ఓవర్ లుకింగ్లో కానీ మిస్ రీడింగ్ వల్ల కానీ మనకు క్వశ్చన్స్ రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. సో చాలా మంది నెగిటివ్స్ విషయంలో కూడా ప్రాపర్ క్యాలిక్యులేషన్ చేయకపోవడం వల్ల 200+ అలా చెప్పొచ్చు. కానీ శాంపుల్ సైజ్ చూసినప్పుడు మనకి 200+ ఎవరైతే అటెంప్ట్ చేశారో, ఎవరైతే స్కోర్ వస్తుందో వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. ఎక్కువ మంది 150 to 200 జోన్లోనే ఉన్నారు. సో ఆన్ యావరేజ్ 165+ నుంచి మనకి 175 ఆ రేంజ్లోనే కట్ ఆఫ్ ఉంటుంది అనేది నా ఎక్స్పెక్టేషన్. సో ఎక్స్పెక్టేషన్ అనేది అగైన్ ఇట్ ఈస్ వేరియబుల్. సో మనకి ఇనీషియల్ కీకి ఫైనల్ కీకి ఉండే చేంజెస్ని బట్టి కట్ ఆఫ్ అనేది కూడా మారే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎనీవన్ హూ ఈస్ స్కోరింగ్ అరౌండ్ 165, 160 ఆ రేంజ్లో ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా సేఫ్ జోన్లో ఉన్నట్టే. ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్. సో ఫస్ట్ ఇప్పుడు మనం కట్ ఆఫ్ ఒకటి ఎస్టిమేట్ చేసిన తర్వాత ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 2 ఆల్రెడీ కంప్లీట్ అయిన ఆస్పిరెంట్స్ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఎలా ఉండాలి అనేది ఒక చూస్తే కనుక మెయిన్గా గ్రూప్ 2 అలోన్ మాత్రమే రాశారు అన్న వాళ్ళు ఆ టైంని అంటే మనకు కన్ఫామ్గా మీకు మంచి స్కోర్ వస్తుంది, ఖచ్చితంగా నేను సేఫ్ జోన్లో ఉన్నాను అనుకున్న వాళ్ళు వెల్ అండ్ గుడ్, మీకు జాబ్ వస్తుంది అని కన్ఫర్మేషన్తో మీరు హ్యాపీగా ఉండొచ్చు. బట్ ఎప్పుడైతే మనం ఆ మధ్యలో ఉంటాం అంటే ఖచ్చితంగా వస్తుందో రాదో కట్ ఆఫ్లో నేను ఉంటానో లేదో అనే కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళు ఒక టైం బ్రేక్ తీసుకుని అంటే అట్లీస్ట్ 1 week or 10 days బ్రేక్ తీసుకుని నెక్స్ట్
ఏ నోటిఫికేషన్కి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి, సో దగ్గరలో ఉన్న నోటిఫికేషన్స్ ఏంటి, రిలేటెడ్ ఎగ్జామ్స్ ఏమున్నాయి, సో దానికి నేను ఎలా ప్రిపేర్ అవ్వాలి అనేది ఒక ప్లాన్ ప్రిపేర్ చేసుకుని దాన్ని ఎగ్జిక్యూట్ అండ్ ఇంప్లిమెంట్ చేయడం అనేది ఇప్పుడు స్టార్ట్ చేస్తే బెటర్. సో ఎగ్జామినేషన్ అసలు ఉంటుందా లేదా అనేది మన చేతుల్లో లేని విషయం. నేను ఎగ్జామ్కి 2 days ముందు కూడా వీడియోలో అదే క్లియర్గా చెప్పాను. సో ఎగ్జామ్ జరుగుతుంది అనుకున్నట్టు మనం ప్రిపేర్ అయి ఉంటే ఎప్పుడు మనం అడ్వాంటేజెస్ పొజిషన్లోనే ఉంటాం. ఎగ్జామ్ జరగలేదు అని అంటే అది గాడ్ గిఫ్టెడ్ ఆపర్చునిటీ, మనకి ఇంకొంచెం టైం వచ్చింది, ఇంకొంచెం బెటర్గా పెర్ఫామ్ చేయడానికి మనకి ఛాన్స్ దొరికింది అనుకోవాలి, మనం ముందుకు వెళ్ళాలి. ఎగ్జామ్ జరుగుతుంది అనే మైండ్ సెట్తో ఉండటం అనేది ఎగ్జామినేషన్లో మనం మంచి మార్క్స్ స్కోర్ చేసుకోవడానికి చాలా చాలా ఇంపార్టెంట్, రైట్? సో దెన్ ఇప్పుడు ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ కంప్లీట్ చేసి గ్రూప్ 1కి కూడా సెలెక్ట్ అయిన వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు ఏం చేయాలి అంటే, ఇప్పటివరకు మీరు గ్రూప్ 2 పాయింట్ ఆఫ్ వ్యూలో ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ కానీ డేటాని కానీ ఇలాంటి వాటిని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేసి ఉండొచ్చు. కానీ ఇప్పుడు గ్రూప్ 1 మెయిన్స్ రాయాలి అంటే ఆన్సర్ రైటింగ్ చేయాలి. సో మీరు టాపిక్స్ని తరోగా చదువుతూనే గ్రూప్ 1 మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైలీ 3 to 5 క్వశ్చన్స్ మినిమం, అంటే మీరు స్ట్రాంగ్ ఏరియాస్ ఏంటి, వీక్ ఏరియాస్ ఏంటి అని ఒకసారి అసెస్మెంట్ చేసుకుని స్ట్రాంగ్ ఏరియాస్తో పాటు వీక్ ఏరియాస్ని ఎక్కువ ఫోకస్ చేస్తూ డైలీ ఒక 3 to 5 క్వశ్చన్స్ శాంపుల్ క్వశ్చన్స్ తీసుకోండి. లేకపోతే నేను టెస్ట్ సిరీస్ జాయిన్ అయినప్పుడు టెస్ట్ సిరీస్లో నుంచి క్వశ్చన్స్ తీసుకునైనా కానీ మీరు ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి, రైట్? ఆన్సర్ రైటింగ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. సో ఎవరైతే మనకి ఇచ్చిన టైం లిమిట్ లోపల అన్ని క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తారో వాళ్ళు సక్సెస్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో గ్రూప్ 2 రాసి గ్రూప్ 1 కూడా క్వాలిఫై అయిన వాళ్ళు టైం వేస్ట్ చేసుకోకుండా గ్రూప్ 1 మెయిన్స్కి ఆన్సర్ రైటింగ్ కానీ డేటాని ఎలా వాల్యూ అడిషన్గా యూస్ చేయాలి ఇవన్నీ కూడా ఇన్కార్పొరేట్ చేసుకుంటూ అడిగిన దానికి మాత్రమే ఎగ్జాక్ట్ డిమాండ్కి మనం ఆన్సర్ ఎలా రాయాలి అనేది ట్రై చేయండి. ఒకవేళ ఏపీఎస్సీ గ్రూప్ 2 మెయిన్స్ రాసి యూపీఎస్సీ ప్రిలిమ్స్ కానీ అదర్ ఎగ్జామినేషన్స్కి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు దాన్ని బట్టి మీ ప్లాన్ ఆఫ్ యాక్షన్ని డిటర్మైన్ చేయండి. అంతేగాని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చే స్పెక్యులేషన్స్ కోసం మనం టైం వేస్ట్ చేసుకోవద్దు. సో ఎగ్జామినేషన్ మళ్ళీ జరుగుతుందా లేదా అనేది మన చేతుల్లో లేని విషయం. జరుగుతుంది అంటే మనం ఈ రోజు కంటే రేపు బెటర్గా పర్ఫామ్ చేయాలి అనేది ఒకటే మన మైండ్లో ఉండాలి. సో అది ఎప్పుడు డిటర్మైన్ చేస్తారు, ఎవరు డిటర్మైన్ చేస్తారు అనేది మన చేతుల్లో లేదు. సో మీరు ఒకవేళ ఏదైనా ఎగ్జామినేషన్ మీ చేతుల్లో ఉంటే దాని మీద ఫోకస్ పెట్టండి. లేదు అంటే కనుక అప్కమింగ్ ఎగ్జామినేషన్స్కి నేను ఇంకా ఇక్కడ చేసిన మిస్టేక్స్ ఏంటి అనేది ఒకసారి మీకు మీరు ఇంట్రాస్పెక్ట్ చేసుకుని వాటిని ఐడెంటిఫై చేసుకుని ఫ్యూచర్లో జరిగే ఎగ్జామినేషన్స్లో నేను వీటిని ఓవర్కమ్ చేయాలి, నేను నిన్నటికంటే ఈరోజు బెటర్గా ఉండాలి అనే మైండ్ సెట్ అనేది మనం డెవలప్ చేసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. సో ఏకమ్ ఐఎస్ అకాడమీ తరఫున ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ హార్టీ కంగ్రాచులేషన్స్ టు దోస్ హూ ఆర్ ఆన్ ద సేఫ్ ఎడ్జ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ద వెరీ బెస్ట్.